ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏరా పన్నోడా సరిగ్గా తుడుస్తున్నావా? సరిగ్గా తుడుస్తున్నాను చూడండి. ఏంట్రా అదేంటి తుడవడమేంట్రా? అయ్యో ఇది మీ అంత ఉండడం వల్ల కనిపించలేదా సార్? ఎందుకంటే అలా కోపడతారు? అబ్బాయి వస్తున్నాడు. నాకు కొడుకున్నాడండి, వాడు నాకు సంబంధం లేనట్టు ఉంటాడు కానీ నాకే పుట్టాడు అని చెప్పుకొని జరగాలి. ఇలా ఉంటాడు ఒక్కడు కూడా నా పోలిక రాలేదు ఇడికి. అసలు నా కొడుకంటే జనాలకు అనుమానం రాదే ఫస్ట్. నాకు ఈడికి ఏమన్నా చెప్పండి. ఏమండి నాన్న బిస్కెట్లు తింటావా? 4 బిస్కెట్లు తింటాను నాన్న. నాన్న ఐస్ క్రీమ్ తింటావా? 4 ఐస్ క్రీమ్ కావాలి నాన్న. నాకు చాక్లెట్లు తింటావా? 4 చాక్లెట్లు తింటాను నాన్న. ఏం కావాలని వీళ్ళకి 4 అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచా, కొంచెం నా బుద్ధులు వచ్చి ఉంటాయి. స్కూల్ తీసుకెళ్ళమని చెప్పకండి. ఎందుకు స్కూల్ తీసుకెళ్ళొద్దు? ఈ తల బస్సులో తగిలిసి 2 బస్సులు బొక్కలు పడ్డాయి. అట్లా గ్యాలింగ్ చేసి స్కూల్లో డబ్బులు అడుగుతున్నారు. ఒక ఉపయోగం ఉంది, మొన్నటి ట్రాన్స్ఫర్ లో పీసిపోతే పోల్ అకౌంట్ నెట్టేసి నోట్తో. నా బంగారు కొండ, నా బంగారు కొండ. ఆడు నా బిడ్డ. నాన్న నువ్వు నన్ను ఎత్తుకోకుండా నేనే నీ దగ్గరకు వస్తాను నాన్న. చుచ్చు ఈయన నేను ఆడిస్తున్నట్లేదు, ఈయన నన్ను ఆడిస్తున్నట్టు. ఆ పక్కింటి వాళ్ళు రావట్లేదేంట్రా? నరేష్ నా బిడ్డ అంతలోనే బిడ్డ నా హైట్ పోసుకొని పెరిగాడు. పక్కన ఫ్లైట్ వస్తుంది. వెళ్ళిపోయిందిలే. ఆ పనితో మాడాలి సాగు. మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, కొద్దిగా జీతాలు శాలరీ టైం కదా. అవునండి. మరి శాలరీ నేను తీయడం పెట్టండి, మీరు కదండి ఇవ్వాలా. నీకేం చెప్పాను? నా దగ్గర జాబ్ చేస్తే శాలరీ నువ్వు ఇవ్వాలని చెప్పాను లేదా నీకు? నేను ఇవ్వాలని చెప్పాను. నీకు ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, చూసా కదా, ఆడు కూడా నీకే ఫ్రీ. ఎవడు కొడుకు ఎవడికి రా ఫ్రీ? మా అయ్యగారు కస్టమర్ కి అన్నాడు. కష్టపడి ఇలా కన్నావా? సరే తప్పు నాదే. మీ అబ్బాయి కనపడట్లేదేట్రా? నాకు తెలిసి వాడు ఇంతే ఉండి ఉంటాడు. ఏమని చెప్పాను? కొడుకు గురించి అది చెప్పు. అబ్బాయి వస్తున్నాడు చూడు. అబ్బాయి వెళ్ళరా. అసలు నేను నీ కొడుకని గ్యారంటీ ఏంటి నాన్న? ఏం మాట్లాడుతున్నారా? నాకు బొచ్చులేదు నీకు బొచ్చులేదు, సరిపోదా? మరి నాకు నీ కలర్ రాలేదేంటి నాన్న? చిన్నప్పుడు నీకు పాలు పడదామని చెప్పి పొయ్యి దగ్గరికి వెళ్తే పొయ్యిలో పడిపోయావరా. నాన్న మీ వాడేంటి ఇంతే ఉన్నాడు? ఈడే ఉన్నానా? నా బిడ్డ. నీ కొడుకే కదా, షూర్ కదా. ఆడు గొక్కునప్పుడు ఈడు గొక్కు. ఊళ్ళో 100 మంది గొక్కుంటారు, అలాగని చెప్పి అందరు కొడుకు అయిపోతారు. ఆడు ముక్కు దుక్కునప్పుడు ఈడు గొక్కుంటున్నాడైతే నన్ను అనుమానిస్తున్నారా? అమ్మగారి నిప్పు నాకు తెలుసు. నాన్న నాకు గుర్రం ఆట ఆడాలనిపిస్తుంది. నేను ఇంకోవడం ఏంట్రా? నీ గుర్రం ఆట కోసమే పనులు పెట్టా. నాన్న నేను గుర్రం ఆట ఆడతాను నాన్న. నాన్న పిల్ల గుర్రం బాగా అవుతుంది, ముసలి గుర్రం బాటలేదు. అక్కడ గుర్రం దిగేసాడు, మీరు దిగండి గుర్రం. ఏంటండి కాసేపు ఆడించలేరా బాబుని? నిన్న ఆడించడం ఏంట్రా? ఏమోనండి ఆడు కొడుతుంటే నాకు నొప్పులు వస్తున్నాయి. అయ్యగారు అమ్మగారు నిప్పు నన్ను అనుమానిస్తున్నారా? మనోడలరా అయ్యారు నేను తీస్తాను పనుల నుంచి. అదేంటండి లేపో. నువ్వు పనుని తీసావా? మేము అయ్యగారు తీసేస్తున్నాం, నువ్వు వెళ్ళిపో. అయ్యగారు వెళ్తే స్కిట్ నువ్వు చేస్తావా? ఇది
ఇలా ఇలా తుడవాలండి రోజు చెప్తున్నాను కదా ఇలా ఇలాగా? తుడవండి. Sorry. జానకి ఏమండి నువ్వు నిప్పు నేనే తుప్ప నాకొద్దురా ఈ కొడుకు వీణ ఉంచుకోండి. నాన్న. ఏ, పోరా. నాన్న నానా రారా రారా నా బంగారు కొండ దారా మీ అన్న రావిడు. అవునా నేనెవర్రా నన్ను అనుమానిస్తున్నారా? నీకు చెప్తే వెళ్ళరా. అలా వైకుంఠపురం సినిమా చూసావు కదా, చూసా. గొప్ప ఇంట్లో పెరిగిన వాడు నుంచి పేదింట్లో పెరుగుతాడు, పేదింట్లో పెరిగేవాడు గొప్ప ఇంట్లో పెరుగుతాడు కదా. యాక్చువల్ గా నాకు పుడితే నేనే తీసుకొచ్చి డబ్బు ఉండని చెప్పి మీ ఇంట్లో పెట్టా. మీ ఇంట్లో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి మా ఇంట్లో పెంచుకున్నా. నాన్న చెప్పడం మర్చిపోయినా, నువ్వు గొప్ప ఇంటికి వెళ్ళిపో, ఆస్తి అంతా నీదే. ఆడుకోడుకా నేను ఆ. ఏహలే. నాన్న ఈయనకే జాడ పెట్టరు హలో నాన్న, నర్స్ ఫోన్ చేసింది. యాస్టి మారలేదట మీరు నా కొడుకు. అవునా థ్యాంక్స్ నాన్న. నువ్వు అటుపైకి వెళ్ళిపో. నీ కొడుకే నాన్న. హలో ఏంటి నర్స్ జోక్ చేసిందంట నర్స్. ఏంటి నర్స్ ఫోన్ చేసింది మళ్ళీ. నువ్వు నా కొడుకేనట్లా. మరి వీడు హలో ఏంటి పడడు నాకు పుట్టాడా? ఏ నువ్వు కూడా నాకే పుట్టావట్రా. రండి మనం అంతా ఫ్యామిలీ, నువ్వు దూరం వెళ్ళిపో. హలో ఏంటి ఎవరికి పుట్టలేదా? మీకు నాకు సంబంధం లేదయ్యా. అమ్మో ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఎవరు పప్పు ఎవరు నిప్పు అసలు ఏం అర్థం కాలేదు. అలా వైకుంఠపురంలాగా అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంద్రజ గారు ఏమంటారు? నరేష్ వస్తున్నారు, నరేష్ ని పెట్టి రాంప్రసాద్ గారు స్కిట్ చేస్తున్నారంటే కొంతవరకు అయితే గెస్ట్ చేశాను ఇలాగే ఏదో ఉంటుందని. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. అరే హాలిడేస్ అయిపోతున్నారా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగినా నీ వెనక ఘనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. మీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న.
నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరిన్న రోజులు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. Father's Day special, dear Dad.